జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. నాతో మాట్లాడితే చిన్ననేమన్నాడు, నాన్న ఏమైనా సరే నరాలు అయిపోయినా సరే కానీ రన్నింగ్ కొట్టని ఇంటికి రాకూడని ఇద్దరికి చెప్పిండు. డాడీకి కిడ్నీ ఆపరేషన్ అయింది మేడం, కిడ్నీ లేదు. సో మరి మీకు సపోర్ట్ చేసి సో ఫిజికల్ ఫిట్నెస్ కోసం హెల్ప్ చేయడం కావచ్చు, గైడ్ చేయడం కావచ్చు, కోచ్లు ఉంటారు. సో వీళ్ళ హెల్ప్ ఎలా ఉంది? వీళ్ళు ఎట్లా సహకరించారు మీకు? ఎవరు సహకరించారు మీకు? సహకరించడం అంటే మాకు అక్కడ ఫిజికల్ వచ్చేసి శేఖర్ సార్ ఉంటాడు, పీఈటీ. ఓకే, ఆ సార్ చాలా బాగా సహకరించాడు. నాకు ఫస్ట్ టైం ముక్కు సర్జరీ 2 months 1 month ఇంటి దగ్గర బెడ్ రెస్ట్. తర్వాత నేను వెళ్ళిన వీళ్ళందరూ కాంపిటీషన్ చేసారు. అంత నాకు ఇంజురీ అయినా కానీ 3 rounds మాత్రం ఎవరికి ఇవ్వాలి, టాప్ నేనే ఉన్నా. కానీ 4th round నాకు బ్రీతింగ్ కంట్రోల్ కాదు, అప్పుడు నేను పడిపోయినా. ఫస్ట్ ర్యాలీ అటెంప్ట్ తర్వాత మళ్ళీ కొట్టడానికి మధ్యలో ఎలాంటి ఫీలింగ్? మళ్ళీ వచ్చిర్రు, అప్పుడు కాలేదా, వీళ్ళతో కాదు కావచ్చు అని అనుకుంటారు, ఒక ఫీల్ ఉంటుంది. ఎన్ని మినిట్స్ లో క్రాక్ చేసి? డైరెక్ట్ అయిపోవాలంటే బ్లాక్ మ్యాజిక్ అయింది. మార్నింగ్ టు ఈవినింగ్ ఎట్లా షెడ్యూల్ చేసుకునేవాళ్ళు? మార్నింగ్ మొత్తం గ్రౌండ్ చేస్తాం కదా మేడం, 3 hours గ్రౌండ్ ఉంటుంది. మళ్ళీ 9కి క్యాజువల్ గా క్లాస్కి వెళ్ళాలా, ఇంటర్ బేసిక్ సిలబస్ ఉంటాయి కదా, క్లాస్కి వెళ్ళాలా. అక్కడ సార్ క్లాస్ చెప్తాడు, ఇక్కడ నిద్ర వస్తుంది. మీకు వచ్చినాయా పనిష్మెంట్స్? ఎట్లాంటి పనిష్మెంట్స్ వచ్చినాయి అనేది కూడా ఆర్మీ ఇప్పుడు ప్రెసెంట్ ఏ డిఫెన్స్ అనేది పనిష్మెంట్ ఎందుకు ఇస్తారంటే, పనిష్మెంట్ ఇచ్చారు ఫిజికల్ గా ఇంకా ఫిట్ అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం రోజువారీగా చదువు తర్వాత ఉద్యోగం లేదా వ్యాపారం, ఇవి రెండు మనకి గోల్స్. ఒక పిల్లోడు, ఒక అమ్మాయి, ఎవరైనా సరే చదువు తర్వాత జాబ్, లేదు అంటే వ్యాపారం. ఈ రెండింటి తర్వాతనే నెక్స్ట్ ఆలోచన మనకి వెళ్తుంది. అయితే మనం సాధారణంగా సెలెక్ట్ చేసుకునే ప్రొఫెషన్స్ ఎలా ఉంటాయి? మనకి ఇబ్బంది కలగకుండానో, లేకపోతే మనం సాఫ్ట్గా కూర్చొని హాయిగా చేసుకునే జాబ్స్ మనం వెతుక్కుంటూ ఉంటాం. ఎంతమంది పర్టికులర్గా మన తెలంగాణ నుంచి ఎంతమంది పిల్లలు హార్డ్ వర్క్ చేసే ప్రొఫెషన్ ఎంచుకుంటున్నారు? సో ఇక్కడ మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, మన కరెంట్ జనరేషన్లో యూత్ చాలా తక్కువ మంది ఆర్మీని సెలెక్ట్ చేసుకుంటారు, దానికోసం ప్రిపేర్ అవుతారు. సో ఇక్కడ నిజామాబాద్ జిల్లా గన్నారంలో మనకి 2 అన్నా తమ్ముళ్ళు, వాళ్ళు దట్టు కవల పిల్లలు. సో వాళ్ళిద్దరి పుట్టుక పెంపకం కాకుండా వాళ్ళు ఎంచుకున్న ప్రొఫెషన్ కూడా ఒకటి కావడం చాలా విశేషం అండ్ చాలా ఆనందంగా ఉంది. సో నమస్తే అండి, రామ్ అండ్ లక్ష్మణ్. సో నిజంగా రామ్ అండ్ లక్ష్మణ్ అంటే ఆల్వేస్ టుగెదర్ కదా. సో మీరు ఇప్పుడు ప్రొఫెషన్ కూడా టుగెదర్ ఎంచుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎక్కడ నుంచి మీరు స్కూలింగ్ చేశారు? స్కూల్ వచ్చేసి విక్టోరియా స్కూల్ డిస్ట్రిక్ట్. ఓకే, ఇక్కడ స్కూలింగ్ చేసిన. ఓకే, ఇంటర్ ఎక్కడ చేశారు? ఇంటర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ నుంచి చేశారు. సో మరి ఇప్పుడు అంటే ఇంటర్ తర్వాత ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిందా మీది? లేదండి, ఇంకొక సెమ్ అయితే డిగ్రీ అయిపోతుంది. ఓకే, కామారెడ్డి సందీపనిలో డిగ్రీ చేసిన ప్రజెంట్. ఓకే, సో ఇప్పుడు మరి అప్పటి నుంచి మధ్యలో గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? గ్యాప్ అంటే నాకు ఏజ్ లేదు, ఫస్ట్ ఏజ్ లేకపోవడం వల్ల గ్యాప్ వచ్చింది. ఓకే, డన్. మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి? ఇన్స్పిరేషన్ అంటే 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత అందరూ కామన్ బీటెక్, ఇంటర్ తర్వాత ఎంసెట్ 1 చేద్దాం అనుకున్నాం. కానీ మనకు చదవాలంటే ఇంట్రెస్టే, కాకపోతే ఇదంతా ఫెయిల్ అనిపించింది, ఫీల్డ్ మొత్తం ఫెయిల్ అనిపించిన తర్వాత ఏం చేద్దామంటే రొటీన్ అనిపించింది. రొటీన్ ఇదంతా ఎవడైనా చేస్తాడు అనిపించిన తర్వాత ఎక్కడ వెళ్దాం అంటే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ సంతోష్ అన్న అని ఉంటాడు, అన్న ఇంజనీర్. అన్నయ్య చెప్పిండు, అన్నయ్యకి సజెషన్ ఏం చేసిండంటే తమ్ముళ్ళని ఎక్కడ చదివిస్తా అంటే ఏదో ఒక కాలేజ్ చూద్దామని అన్న అన్నాడు. అన్న తర్వాత సజెషన్ ఇచ్చిండు, కరీంనగర్లో తేజస్ డిఫెన్స్ అకాడమీ ఉంటుంది, ఆర్మీ అని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని అక్కడ పంపించాయని చెప్పిండు. పంపించే అక్కడికి వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నాం. అక్కడికి వెళ్ళినాం. ఆ ఫెబ్ 3rd వెళ్ళినాం అక్కడ ఇంటర్ జాయిన్ అయినాం. అప్పుడు మనకి ఏం తెలియదు, అక్కడ ఏం చేయాలా, 600 అంటే ఎట్లా కొడతారో కూడా తెలియదు. అసలు ఆర్మీ ఈవెంట్ ఏముంటది, 0 knowledge క్యాండిడేట్. అక్కడ వెళ్ళి కూర్చున్న మా సీనియర్స్ ఉన్నారు, సూపర్ సీనియర్స్, వాళ్ళందరూ రన్నింగ్ చేస్తారు. ఇదంతా రన్నింగ్ అంటే నేను 600 ఇంత ఆగకుండా 5 minutesలో 600 కొట్టడం చాలా కష్టం అనిపించింది నాకు. తర్వాత ట్రై చేసిన. ఫస్ట్ టైం నేను 600 కొట్టినప్పుడు నా టైమింగ్ వచ్చేసి 6 minutes.
6 minutes లో వేస్తే ఫస్ట్ టైం కి 6 minutes ఫస్ట్ టైం 6 minutes కొట్టినా. గుడ్. నాకు అనిపించింది వీళ్ళు 5:30 అట్లా కొడుతురు మనతో కాదా అని అనిపించింది. అనిపించినప్పుడు ఇక అప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ ఉండే. ఇంటర్ ఎగ్జామ్స్ వస్తే ఎగ్జామ్స్ ఫీ అది చదవడం అది అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, ఏజ్ వచ్చిన తర్వాత నేను అప్లికేషన్ చేసిన, ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయినా, ఎగ్జామ్ క్వాలిఫై అయినా. అప్పుడు ఈవెంట్కి ట్రై చేద్దామని నేను మా తమ్ముడు ఉంటాడు, చిన్నమ్మ వాళ్ళ కొడుకు నితీష్, ప్రజెంట్ సోల్జర్ ఇన్ జమ్మూ కాశ్మీర్. అయితే ఫ్యామిలీ అంతా అటే సెలెక్ట్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళింది. అక్కడ వాడు నేను ఇద్దరం, తమ్ముడికి అప్పుడు ఈడు కూడా వచ్చిండు. కాకపోతే ఏమైందంటే హాస్టల్లో ఫ్యాన్ అనేది తాకి ముక్కు ఇదంతా తిరిగిపోయింది, సర్జరీ అయింది. సర్జరీ అయినప్పుడు మేమిద్దరం, తమ్ముడు నేను ఇద్దరం ఉన్నాం. ఫాస్ట్ రన్నర్లు ఉన్నారు అక్కడ. మనకేంది వీళ్ళు మనకంటే ముందే ఎరకమని నాకు థాట్ వచ్చింది ఒకటి. ఏంది లేదన్నంటే అన్న ఇదంతా కామన్ చూసుకుందాం అన్నాడు. అప్పుడు ఫస్ట్ టైం మేము ట్రాక్ ఎక్కినాం. శాండ్ వర్కౌట్స్ అని బాగుంటాయి అక్కడ. ఆ శాండ్లో వచ్చేసి నేను 600 5:30 ఏమో కంప్లీట్ చేసిన శాండ్. తర్వాత బయటకు వచ్చినాం. అలా అక్కడ మొత్తం గడిపేసిన తర్వాత ఖమ్మం ర్యాలీ టైం వచ్చింది. అక్కడికి వెళ్ళాం. తమ్ముడు వీక్ అయిపోయాడు ఖమ్మంలో. ఫస్ట్ ర్యాలీ ఖమ్మంలో అయింది. తమ్ముడు వీక్ అయిపోయాడు, ఫీవర్ ముక్కు సర్జరీ అదంతా వీక్ అయిపోయాడు. అక్కడ నేను తమ్ముడు వెళ్ళినప్పుడు ఏమన్నాడు, మా చిన్నాన్న ఉంటాడు కామారెడ్డి బస్ స్టాండ్లో ఉన్నప్పుడు నాన్న ఫోన్ చేసిండు. మాట్లాడినాం. నాన్నతో మాట్లాడితే చిన్నాన్న ఏమన్నాడు, నాన్న ఏమైనా సరే నరాలు అయిపోయినా సరే కానీ రన్నింగ్ కొట్టని ఇంటికి రాకూడని ఇద్దరికి చెప్పిండు. సరే నాన్న అన్నాం. ట్రాక్ ఎక్కినాం. ట్రాక్ ఎక్కి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ వాళ్ళకి ఇడిసైడ్నాం. 100 members 150 members కండక్ట్ చేస్తారు ఎట్ ఏ టైం. అంతే అందరికి ఇడిసైడ్నాం. లాస్ట్ 800 meters ఉన్నప్పుడు చూసినాం తమ్ముడు వెనక నుంచి వచ్చిండు. వివేక్ అని ఇంకొక తమ్ముడు ఉంటాడు, సొంత తమ్ముడులాగా. వివేక్ ఇంకా ఆదిత్య డోపర్ అని అంటాం అతన్ని. అది మేమందరం ఉన్నాం. నితీష్ వెనక కింద వచ్చిండు. అన్న చూసుకో అని అన్నాడు. అప్పుడు లాస్ట్ 800 అంటే ఒక 700 దాకా ఎవరికి ఏమనలేదు. లాస్ట్ 700 నుంచి ట్రాక్ మొత్తం 150 meters లీడ్ పెట్టినాం. మా 600 వచ్చేసి ర్యాలీలో 5 minutes కంప్లీట్ చేసుకున్నాం. మేము పోయి బోన్లో కూర్చున్న తర్వాత వీళ్ళందరూ వచ్చారు. వివేక్, డోపర్, నేను, నితీష్, మేమందరం. అక్కడ ఇంకొకన్నా ఏమంటే అన్న పేరు స్వామి, వచ్చేసి అన్న థర్డ్ బాయ్, ప్రజెంట్ యూపీలో పోస్టింగ్. అన్న జవాన్. ఆ అన్న బాగా సపోర్ట్ చేస్తుండే. అన్న ఏంటంటే అన్న ఇప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. ఏం కాదమ్మా అవుతుంది, దానికి దీనికి భయం పట్టాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ భయం పట్టినా అనుకో నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతావు. అది లూజ్ కావద్దనేది అన్న చెప్తుండే. అన్న చాలా మోటివేట్ చేస్తుండే. అక్కడ వాళ్ళు మోటివేట్ చేయడం వల్ల కోచెస్ శేఖర్ సార్, తిరుపతి సార్ అని ఉంటాడు, వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తుండే. మత్ సార్ ఎట్లా అంటే ఆయన కోచ్ కాదు, ఆయన ఒక మా కాలేజ్కి అన్ని పర్సనల్ విషయంలో అన్నీ చూసుకుంటే ఆయన బాగా చూసుకుంటుండే. వాళ్ళందరూ సపోర్ట్ చేసి అక్కడ ర్యాలీ కొట్టినా కనీసం మెడికల్ ఇష్యూ అట్లా అది పోయింది. అది పోయిన తర్వాత మళ్ళా రీస్టార్ట్ చేద్దామంటే నాకు అది అనిపించింది ఫస్ట్. నాకు కూడా ఎందుకు ఇది అవుతుందో కాదో ఇదంతా ఓడబెట్టుకున్న పంచాయత్ అని అనిపించింది. కానీ మళ్ళీ రీస్టార్ట్ చేసిన. అక్క సపోర్ట్ చేసింది, అన్న సపోర్ట్ చేసింది. ఏదైనా భయం అనిపించినా అక్క, మమ్మీ డాడీ చదువుకోలేరు, చిన్న వీళ్ళు కూడా అన్ఎడ్యుకేటెడ్. అయితే అక్కకు అన్నకు ఏదన్నా ఇన్ఫార్మ్ చేస్తుంటే అక్క అన్న బాగా సపోర్ట్ చేసేవారు. ఈరోజు స్టేజ్లో అంటే కారణం అన్న తర్వాత అక్క సపోర్ట్ చేసింది. ఎట్లా అంటే అన్న చిన్నప్పుడు డాడీకి కిడ్నీ ఆపరేషన్ అయింది మేడం, కిడ్నీ లేదు. డాడీ సిచ్యువేషన్ స్ట్రగుల్ అయింది. అన్నప్పుడు ఇంటర్ ఏదో అన్న బంద్ చేసిండు. ఇక ఎందుకు ఇదంతా అని అన్న మళ్ళా అప్పులు అది వచ్చే మాకు హెల్ప్ చేసిండు. అన్న ఫారెన్ పోయిండు, అన్న చదివి. ఆ రోజు అన్న ఈ సిచ్యువేషన్ గురించి ఆలోచించకపోతే ఈరోజు ఇట్లా మేము ఉండేవాళ్ళం కాదు, ఎవరు వాళ్ళే అనుకుంటుండే. కానీ అన్న మా కోసం స్టడీ బంద్ చేసిండు, స్ట్రగుల్ అయ్యిండు, ఈ రోజు ఈ సిచ్యువేషన్ దాకా తీసుకొచ్చిండు. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఈ అక్క వీళ్ళందరూ, అక్క ఇప్పుడు మా ముగ్గురం చిన్నమ్మ కూతురు, కానీ ఎప్పుడు అక్క లేదనే ఫీల్ రాకుండా చూసుకుంది మా అక్క. ఏదైనా సరే అక్క అన్నిటికీ ఉంటే, తమ్ముడు వీళ్ళందరూ ఫ్యామిలీ, రెండు ఫ్యామిలీలు ఒకటే ఫ్యామిలీ లాగా. అక్కకి మ్యారేజ్ అయింది, అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. సో మరి మీకు సపోర్ట్ చేసి, సో ఫిజికల్ ఫిట్నెస్ కోసం హెల్ప్ చేయడం కావచ్చు, గైడ్ చేయడం కావచ్చు, కోచ్లు ఉంటారు. సో వీళ్ళ హెల్ప్ ఎలా ఉంది, వీళ్ళు ఎట్లా సహకరించారు మీకు? ఎవరు సహకరించారు మీకు? సహకరించడం అంటే మాకు అక్కడ ఫిజికల్ వచ్చేసి శేఖర్ సార్ ఉంటాడు, పీఈడి. ఆ సార్ చాలా బాగా సహకరించాడు. నాకు ఫస్ట్ టైం ముక్కుకు సర్జరీ అయిపోయింది, చిన్న ఇన్సిడెంట్ వల్ల సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిన తర్వాత అక్కడికి వెళ్ళినా కానీ అందరూ రన్నింగ్ కూడా పెడుతున్నారు. మాకు సాటర్డే అనే ఈవెంట్ ఉంటుంది. ఈవెంట్ రోజు మన పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి. 1 week చేసిన గ్రౌండ్ అనేది సాటర్డే రోజు మాది ఒక ఈవెంట్ ఉంటుంది, ఎగ్జామ్ టైం. అక్కడ మన పర్ఫార్మెన్స్ మనం చూపించుకోవాలి.
అది నేను ఫ్రైడే నుంచి నాకు సర్జరీ అయిన 2 months 1 month ఇంటి దగ్గర బెడ్ రెస్ట్. తర్వాత నేను వెళ్ళిన, నేను ఫ్రైడే రోజు వెళ్ళిన. ఫ్రైడే అంటే సాటర్డే మాకు కాంపిటీషన్, వీళ్ళందరూ కాంపిటీషన్ చేసారు. నేను చూద్దామని వెళ్ళిన, అంటే నాకు 1-2 months ఉన్నది, అప్పటికి మెడిసిన్ తీసుకున్నా, నాతో అవుతుందో కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ అంటే మీకు బ్యాచ్ డివైడ్ చేస్తారు మేడం. ఇప్పుడు 1600, కొంతమంది 6 minutes లో కొడతారు, కొంతమంది 5:30, అట్లా బ్యాచ్ డివైడ్ చేశారు. వీళ్ళంతా ఏ బ్యాచ్, మా రామ్ది కానీ మా తమ్ముడు నితీష్ కానీ. నేను అప్పుడు కొత్త వెళ్ళిన, నాకు ఏం తెలియదు. వీళ్ళు ఏమన్నారంటే నాకు వాళ్ళు రన్నింగ్ చేస్తే నాకు కూడా రన్నింగ్ చేయాలనిపిస్తుంది. వీళ్ళు అన్నారు మేము ఇక్కడ నుంచి ఎంకరేజ్ చేస్తాం, నువ్వు వెళ్ళన్నారు. వెళ్ళినా రన్నింగ్ స్టార్ట్ చేసిన, అంత నాకు ఇంజురీ అయినా కానీ 3 rounds మాత్రం ఎవరికి ఇవ్వాలి, టాప్ నేనే ఉన్నా. కానీ 4th round నాకు బ్రీతింగ్ కంట్రోల్ కాదు, అప్పుడు నేను పడిపోయినా. తర్వాత శేఖర్ సార్ అయినా కానీ నా సిచ్యువేషన్ చూసి నాకు మస్తు సపోర్ట్ చేసిండు. అరే నీతో ఎంత అవుతుందో అంతనే చెయ్యు, నీకేం ఫోర్స్ చెయ్యు, అట్లా సార్ మస్తు సపోర్ట్ చేసిండు. కానీ నేను ర్యాలీకి వెళ్ళిన, ఖమ్మం ర్యాలీకి వెళ్ళిన తర్వాత అక్కడ నా సిచ్యువేషన్ ఏంటిదని నాకు మొత్తం మెడికల్గా, నేను ఫిజికల్గా మొత్తం లూజ్ అయిపోయినా. దానివల్ల నేను రన్నింగ్ కొట్టలేకపోయినా. తర్వాత ఇక ఇలా అయిపోయింది. మళ్ళీ గచ్చిబౌలి GMCలో ర్యాలీ వచ్చింది, ఇప్పుడు ర్యాలీ అటెండ్ చేసి ఇప్పుడు జాబ్ వచ్చింది. ఓకే, సో మరి ఆ ఫస్ట్ ర్యాలీ అటెంప్ట్ తర్వాత మళ్ళీ కొట్టడానికి మధ్యలో ఎలాంటి ఫీలింగ్ ఉండే? అంటే మళ్ళీ వెళ్దామా వద్దా అనేది ఏమన్నా ఉండేనా? ఉండే మేడం, ఫీలింగ్ గిల్టీ ఉండే చాలా. ఫీల్ ఎట్లా అంటే అక్కడ సీనియర్స్ మేమే, సీనియర్స్ అంటే ఇప్పుడు అక్కడ కాలేజ్ అన్నాక అంత పెద్ద వ్యవస్థ కదా మేడం. అక్కడ ఏ పనైనా మాకు సార్స్ అనేది సపోర్ట్ చేస్తుండే. అక్కడికి వెళ్దామంటే ఏమనిపించింది, మనకంటే జూనియర్స్ ఉంటారు, వాళ్ళు ఎట్లా అనుకుంటారు, అరే అన్నలేంద్ర మళ్ళీ వచ్చిర్రు, అప్పుడు కాలేదా, వీళ్ళతో కాదు కావచ్చు అని అనుకుంటారు. ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ వల్ల ఏమనిపించింది, చేద్దామా వద్దా అనిపించింది. మళ్ళీ నాన్నకు రీస్టార్ట్ అయిందంటే ఇది కాదు, ఇది అంత ఎందుకు అని నాకు అనిపించింది. తర్వాత వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, మమ్మీ వాళ్ళు ఇట్లా. ఫస్ట్ ఏంటంటే నేను ఖమ్మం కంటే ముందు ఐ వోంట్ ట్రస్ట్ ద గాడ్ అంటే నమ్మకం లేదు, ఇదంతా ఏదో ఒక భ్రమ అని అనిపించింది నాకు, ఇదంతా కాదని. తర్వాత మా అక్క కానీ మా అమ్మ కానీ వీళ్ళందరూ చెప్పారు, అరే నమ్మరు ఇప్పటికైనా దేవుని, అది ఇట్లా ఉంటుంది అది అంటే నాకు అప్పటి నమ్మాలనిపించలేదు. కొన్ని సిచ్యువేషన్ల వల్ల నమ్మాల్సి వచ్చింది, అరే దేవుడు అనేటోడు ఉన్నాడు, ఓకే మన ఎంత ఆయన ఉంటే ఏం కాదు అన్న ఒక సిచ్యువేషన్ నాకు అప్పుడు అర్థమైంది. అంటే మన శ్రమ ఎంత ఉన్నా ఒక సపోర్ట్, ఇండైరెక్ట్ సపోర్ట్, ఇన్విజిబుల్ సపోర్ట్ ఉంటది. నువ్వు ఎవరిని నమ్ముతావు అనేది నీ ఇష్టం, బట్ ఉంటది. అట్లుండే అప్పుడు అనిపించింది. అప్పుడు నుంచి ట్రై చేయడం నమ్మాలనిపించి అప్పటి నుంచి ఐ విల్ ట్రస్ట్ ద గాడ్ స్టిల్ నౌ. అప్పటి నుంచి ఇదంతా అనిపించి తర్వాత ఇక ట్రై చేసి పోయినాం. GMC గచ్చిబౌలి ర్యాలీ వచ్చింది. నేను అక్కడ 5-10 అట్లా క్రాక్ చేసిన. అది ఎక్కడ క్రాక్ చేస్తుంటే కానీ ఏమైందంటే మేడం, ఒక రోజు ఇదే బ్లాక్ మ్యాజిక్, డైరెక్ట్ చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ అయింది. అక్కడ నేను వచ్చేసి గ్రౌండ్ లో మా కాలేజ్ దగ్గర అప్పుడు బ్యాక్ పెయిన్ అనేది చాలా వచ్చింది. 1 week నేను బ్యాక్ పెయిన్ తో 2 weeks ఉండే, క్యూర్ అయిన తర్వాత వెళ్ళినా. మళ్ళీ సడన్ గా బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. 1 week అక్కడ ఉన్నా. సార్ కూడా ఏమనలేడు, కాంపిటీషన్ వస్తుంది ఈవెంట్. సార్ అడిగింది ఫస్ట్, కొడతారా నీతో అవుతుందా అని అడిగిండు. అడిగితే నేను సార్ ట్రై చేస్తే సార్ నేను కన్ఫర్మ్ చెప్పలేను అంటే, అక్కడ A batch B batch C batch అని తీస్తారు మేడం. A group బ్యాచ్, నేను A group క్యాండిడేట్, కొట్టాలా. సార్ ఆ కోచ్ వచ్చేసి మా డైరెక్టర్ సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. అయితే ఇక్కడ కూర్చున్నాం, నాతో కాదనిపించింది, పోయినా ట్రాక్ ఎక్కిన. ఆల్మోస్ట్ ఆల్ 3rd round కంప్లీట్ చేసిన. ఇంకొక 400 కొడితే ఐ విల్ కంప్లీట్ ద రేస్. అక్కడ ఇంకొక 200 ఉన్నది, నా బ్యాక్ పడిపోయింది, నడుము మొత్తానికి పడిపోయింది. ఐ కాంట్ వేక్ ఫ్రమ్ దేర్. అక్కడ నుంచి లేవలేకపోయినా నేను. అయితే ఫ్రెండ్ కిషోర్ ఫ్రమ్ నిర్మల్, వాడు చాలా సపోర్ట్ చేస్తుండే. అయితే అక్కడికి వచ్చి ఏడ్చుకుంటూ కూర్చున్నా. నన్ను చూసి వీడికి ఏడిపోచ్చి వీడు కూడా ఏడిచిండు. అక్కడ తమ్ముడు నిజామాబాద్, నందిపేట నుండి నితిన్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు వచ్చారు, ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నా అంటే నాకు మొత్తం లేవడానికి రాలేదు. అక్కడ నుంచి వ్యాన్ తెచ్చారు. శేఖర్ సార్ కోచ్ ఉంటాడు. సార్ ఏమనుకున్నా అంటే నేను వారం నుంచి గ్రౌండ్ కోకపోతే ఇక్కడికి రన్నింగ్ కొడతాడని తినుకుంటాం అంటున్నాను సార్ అనుకున్నాను. మా సార్ కోచ్ వచ్చి తిట్టిండు, నీ పెయిన్ అని చెప్తా, అది చెప్తా, ఇది చెప్తా అని సార్ తిట్టిన కానీ తర్వాత చెప్పిన సార్ ఇట్లా బ్యాక్ పెయిన్ అంటే సార్ అర్థం చేసుకొని అక్కడి నుంచి వెహికల్ తెచ్చారు. వెహికల్ నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. ఒక 2 days దాకా నడుము అనేది నాకు సహకరించలేదు, అస్సలు లేవలేదు. అక్కడనే ఉండిపోయాను, ఇంటికి రాలేను. వాళ్ళు కేర్ తీసుకున్నారు, సార్ వాళ్ళే కేర్ తీసుకున్నారు. అక్కడ అయిపోయింది. తర్వాత 1 week నెక్స్ట్ కాంపిటీషన్ వచ్చేసి ఇక అప్పటికి నేను క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాంపిటీషన్ వచ్చింది.
రాకేష్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు సపోర్ట్ చేసిండు, ఏం కాదురా కొట్టు అవుతుంది, ఏం కాంది ఏమి ఉండదు అని ఆయన సపోర్ట్ చేస్తే అప్పుడు నేను మళ్ళీ ఫామ్కి వచ్చిన, మళ్ళీ కంప్లీట్ చేసిన రేస్. ఫ్రెండ్షిప్ అనేది కన్ఫర్మ్ అక్కడికి వెళ్తే, ఫ్రెండ్స్ లేకపోతే ఏం చేయలేం. నేను నీకు ఒక్కడు ఉంటా అంటే ఆర్మీలో కాదు. అంత పెయిన్ తర్వాత మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్ చేసి మళ్ళీ సెకండ్ రేస్ విన్ అయ్యారు. సెకండ్ రేస్ మళ్ళీ విన్ అయ్యాను. సెకండ్ రేస్ మీరు కూడా అంతేనా? సర్జరీ అయింది, బ్రీతింగ్ అనేది కంట్రోల్ కాకపోయేది. నా స్ట్రగుల్స్ నేను ఫేస్ అయినా కానీ సార్ సపోర్ట్ చేసిండు, మస్తు సపోర్ట్ చేసిండు. వీళ్ళు కూడా సపోర్ట్ చేసేది, వీళ్ళు సపోర్ట్ చేసిన, అందరు సపోర్ట్ చేసిన, నాతో నా అయ్యేంత వరకు వేసేది. నాకు ఏం అంటే నాకు లో ఫీల్ అయింది. అన్న కాల్ చేసాడు, అన్న కాల్ చేసి అన్న ఇట్లా ఇట్లా ఏమైంది అంటే అన్న నాకు మోటివేషన్ ఇచ్చాడు. సేమ్ ప్లేస్ లో లేదా? సేమ్ ప్లేస్ కానీ గ్రూప్స్ వేరా. వీళ్ళు కొద్దిగా ఫిజికల్ గా నాకు ఇంజురీ కానప్పుడు నేను ఏ బ్యాచ్, నాది కూడా టాప్ బ్యాచ్. నాకు ఇంజురీ అయిన తర్వాత బ్రీతింగ్ వల్ల కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నేను. అప్పటి నుంచి వీళ్ళ బ్యాచ్ వేరా, ఆయన బ్యాచ్ వేరే అయినా కానీ సార్ నమ్మకం ఏంటంటే వీడితో అవుతుందని నేను డైలీ ఒక 50 to 60 మెంబర్స్ నేనే గ్రౌండ్ చేయించేది అక్కడ. సార్ మాకు బ్యాచెస్ డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఒక 20-30 మెంబర్స్ ఒక బ్యాచ్, వాళ్ళకు ఒక లీడర్, అలా నేను ఒక లీడర్ నేను కూడా గ్రౌండ్ చేయించేది. కానీ నాది నాకు ఏంటంటే కొద్దిగా బ్రీతింగ్ కంట్రోల్ కాక నాకు ప్రాబ్లమ్ మస్తు ఫేస్ చేసిన తర్వాత ఇక్కడ జిఎంసీ గచ్చిబౌలికి వెళ్ళిన. గచ్చిబౌలికి వెళ్ళిన తర్వాత ఏమనిపించింది, ఫస్ట్ ఖమ్మం ర్యాలీ నాకు మిస్ అయిపోయింది, ర్యాలీ మిస్ అయింది. అప్పుడు కొద్దిగా గిల్టీ ఫీలింగ్, అంటే నేను గ్రౌండ్ నేర్పించినప్పుడు కూడా నాకు అప్పుడు కొద్దిగా చెప్పి అంటే లీడర్షిప్ గా ఒక 20-30 మెంబర్స్ ని లీడ్ చేసి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఉంటది. నాకు ఖమ్మం ర్యాలీ వెళ్ళిపోయింది. పోయిన తర్వాత కొంతమంది నాకు చెప్పిరు, అంటే నా దగ్గరనే నాకిగా నీతులు చెప్పుడు నాకు అనిపించింది, నేను గిల్టీ ఫీల్ అయిపోయినా. తర్వాత జిఎంసీ గచ్చిబౌలి ర్యాలీ అయింది, ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఎలా అయినా రన్నింగ్ కొట్టాలి ఆ కాన్సెప్ట్, ర్యాలీ కొట్టాలన్న ఒక కాన్సెప్ట్ తోని ర్యాలీ కొట్టేసిన. తర్వాత మెడికల్ ఫిట్ అయిపోయినా, స్ట్రాంగ్ విల్ పవర్ తో వెళ్ళినావు, వచ్చేసినావు. మరి మీరు చూస్తే సన్నగా ఉన్నారు, మీరు అంత స్టామినా ఉందంటారా మీకు? ఆర్మీలో అనేది బాడీ అవసరం లేదు మేడం, బాడీ అవసరం లేదు అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఇంటర్ అయిపోయి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. మరి ఇంత విల్ పవర్ ఎక్కడి నుంచి గ్యాదర్ అయింది? ఇంటికాడ వ్యవసాయం కదా మేడం. ఇప్పుడు విలేజ్ క్యాండిడేట్స్ అయితే ఇంటి దగ్గర వ్యవసాయం చేసి తట్టుకుంటారు, అదే సిటీ నుంచి వచ్చిన క్యాండిడేట్ అయితే కాదు. గ్రౌండ్ ఎట్లా అంటే హెవీ గ్రౌండ్ ఉంటది, అక్కడ తిరుపతి సార్ అని ఉంటాడు, ఆ సార్ గ్రౌండ్ చేపిస్తే పనిష్మెంట్స్ ఉంటాయి. పనిష్మెంట్స్ ఇక రెగ్యులర్ మేడం అక్కడ. మీకు వచ్చినాయా పనిష్మెంట్స్? పనిష్మెంట్స్ వచ్చినాయి. మార్నింగ్ లేసే కాదు, మార్నింగ్ ఇప్పుడు మనం గ్రౌండ్ కి వెళ్ళామా ఏదో ఒక రోజు టైర్డ్ అవుతారు, పర్సన్ డెఫినెట్ గా టైర్డ్ అయిందో వెళ్ళకపోయినామా సార్ ఇస్తుండే బ్యాంక్ బెండ్ రూల్ అంటుండే. ఎప్పుడైనా కాలేదు, మా గ్రౌండ్ లో బుర్జు ఉంటది మొత్తం, అక్కడ బెండ్ రోల్ చేపిస్తుండే, కొడుతుండే. బెండ్ రోల్ అంటే బురదలే బెండ్ రోల్ చేసుకుంటే వెళ్ళిపోవాలి, అలా అయినా కొడుతుండే. మస్తు పనిష్మెంట్స్ మంచిగా ఉంటాయి, అంటే పనిష్మెంట్ తీసుకునేది కూడా మన మంచికి. అంతే, అంటే ఇప్పుడు ఒకసారి హెవీ పనిష్మెంట్ వచ్చిందంటే మళ్ళీ దాని జోలికి ఎందుకు పోతారు? పనిష్మెంట్ అనేది కూడా ఆర్మీ ఇప్పుడు ప్రెసెంట్ ఏ డిఫెన్స్ అనేది పనిష్మెంట్ ఎందుకు ఇస్తారంటే పనిష్మెంట్ ఇచ్చారు నీ ఫిజికల్ కి ఇంకా ఫిట్ అవుతాయి. అదే అంటున్నారు, క్రొకోడైల్స్ వాక్స్ అని ఉంటాయి. పనిష్మెంట్ ఏ పనిష్మెంట్ తీసుకున్నా నీ బాడీ ఫిట్ గానికి, కానీ నీ హెల్త్ నువ్వు లూజ్ అవుతావు అని ఏమి ఉండదు. ఏమేం పనిష్మెంట్స్ అంటే నేను ఫేస్ చేసిన అయితే బెండ్ రోల్ చేసిన, నాన్ స్టాప్ 500 సిటప్స్ చేసిన, నాన్ స్టాప్ 500 సిటప్స్ చేసిన. మెట్లెక్కని మా సెకండ్ ఫ్లోర్ మా రూమ్ ఉంటది, మెట్లెక్కని కూడా వచ్చేది కాదు. ఆయన అలాంటి పనిష్మెంట్ మస్తు ఇచ్చిరు మాకు, ఏది ఇచ్చినా మాకే. అంటే మేము సీనియర్స్ మేమే తప్పు చేస్తే మిగతా వాళ్ళు తప్పు వేయాలని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సీనియర్స్ ఎలా ఉంటే జూనియర్స్ అలా అని ఒక కాన్సెప్ట్ తోని పనిష్మెంట్స్ ఇచ్చిరు, అన్ని చేసిరు. ఈరోజు ఇక్కడ ఉంది. నీకు ఎలాంటి పనిష్మెంట్స్ వచ్చాయి? సేమ్ మేడం, నాకు కూడా 500 పుషప్ చేసిన, అంత ఎక్కువ పనిష్మెంట్స్ ఏం తీసుకోలేదు నేను. తీసుకుందంటే ఇక ఫ్రెండ్స్ గాలి అది కామన్ కదా మేడం. అవును, మరి టఫెస్ట్ పనిష్మెంట్ ఏది దాంట్లో? ఫస్ట్ పనిష్మెంట్స్ అంటే సిటప్స్, బెండ్ రోల్. ఎందుకంటే సిటప్స్ 500 నాన్ స్టాప్ చేయాలంటే పిక్కలనే ఎక్కువ వస్తాయి మీకు. కాలేదు, ఒక్క రోజు నువ్వు 500 అవసరం 200 తీసినావా నెక్స్ట్ డే నీకు నడవనికి రాదు, అంత ఘోరం ఉంటుంది అక్కడ. మీకు మామూలుగా ఈ ట్రైనింగ్ అప్పుడు శాండ్ మీద ఎక్కువ శాండ్ వాక్ చేయిస్తారు, సో వితౌట్ షూసే చేయిస్తారా శాండ్ వాక్? విత్ షూ. ఓకే, ఎంతసేపు అట్లాంటి వర్కౌట్స్ ఎంతసేపు ఉంటాయి? 3 hours శాండ్ వాక్ వీక్లీ వన్ టైం ఉంటుంది మాకు శాండ్ వర్కౌట్. అది 3 hours గ్రౌండ్ టైం 3 hours చేపిస్తారు. అది కూడా మా కాలేజ్కి వచ్చేసి మినిమం 3 km ఉంటుంది. 3 km అక్కడ నుంచి అక్కడికి రన్నింగ్ వెళ్ళాలి, రన్నింగ్ వెళ్ళి అక్కడ శాండ్ వర్కౌట్ చేసుకొని మళ్ళీ అదే మూమెంట్ రన్నింగ్ లో క్యాంపస్కి వచ్చేయాలి. బెస్ట్ మూమెంట్ అంటే మార్నింగ్ 3కి లేచి 3 to 9 అయింది 20 km ఫ్రమ్ తేజస్ డిఫెన్స్ నుంచి లోవర్ మేనర్ డ్యామ్, అక్కడ నుంచి
కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ అట్లా 20 గేమ్ రన్ చేసినాం. ఓకే. ఆ రోజు ఇక క్యాంపస్లో ఇవ్వనీకి నడవనీకి కానీ ఎంతమంది వెళ్ళేవాళ్ళు అక్కడికి గ్రౌండా? మా స్ట్రెంత్ వచ్చేసి క్యాంపస్ స్ట్రెంత్ వచ్చేసి 350 to 400 ఉంటుంది అందరికి. 2 కోచ్లు ఉంటారు. ఒక 2 కోచ్లకు హ్యాండిల్ కాకపోతే మా సీనియర్స్ ఉంటారు కదా మేడం, సీనియర్స్ కి రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. ఈచ్ బ్యాచ్ 50, 100 అట్లా మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి అప్రిషియేట్ చేయడం, ఇన్స్పైర్ గా ఫీల్ అవ్వడం జరుగుతుండేనా? మన సైడ్ నిజామాబాద్ ఏంది మేడం, నిజామాబాద్ సైడ్ మన నిజామాబాద్ అంటే ఆర్మీ అంటే ఇక్కడ ఎవరికి అంత తక్కువ. కరీంనగర్ సైడ్ ఏంటంటే మొత్తం ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇక్కడ జాబ్స్ కి ట్రై చేయడం, ప్రిఫరెన్స్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళ సైడ్ ఇవంతా పట్టించుకోరు. మాకు వచ్చేసి మేము గ్రౌండ్ చేస్తున్నప్పుడు ఏజ్ నేను ఫస్ట్ టైం చూసిన బెస్ట్ అన్నారంటే మేడం సింథటిక్ ట్రాక్ మీద మాకు ఈవెంట్ పెట్టారు. అయితే మాకు ఇప్పుడు గచ్చిబౌలిలో సింథటిక్ ట్రాక్ మీద సింథటిక్ ట్రాక్ మేము చేసేదేమో నార్మల్ గ్రౌండ్ పైన మేము ఈవెంట్ చేసేవాళ్ళం. ఒకసారి సార్ ఏం చేసిండు, సింథటిక్ ట్రాక్ మీద కూడా చేపిద్దాం తీసుకెళ్దాం, అలవాట్లేదు కదా, అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మేము ఈవెంట్ చేసి ఒక ఏజ్ వచ్చేసి ఆయనకు 16 to 70 ఉంటాయి ఏజ్. ఆయన స్ప్రింట్ కొడితే మేము మైండ్ బ్లాక్ అయిపోయింది మాకు. ఈ ఏజ్ లో మేము స్ప్రింట్ కొడతలేము, ఆయన స్ప్రింట్ కొడితే అప్పుడు తెలిసింది ఏంటంటే ఆయన ఒక నేషనల్ కోచ్ అంట. ఆ రోజు నేను అనుకున్నా ఎప్పటికీ కావాలి. ఇప్పుడు ఏంది మేము ఆర్మీలోకి వెళ్దామా, మనకి ఈవెంట్ ఉందా, ఈవెంట్ పైన మనం ఫోకస్ చేయొచ్చు. అక్కడ ఛాయిస్ ఇస్తారు, గేమ్స్ ఆడడానికి కానీ దేనికని అక్కడ ఛాయిస్ ఇస్తారు. అట్లా కావచ్చు అని ఒక తెలిసింది ఆ రోజు. మరి మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మళ్ళీ చదువు కంటిన్యూ చేస్తారా? కంప్లీట్ చేసాను. ఫస్ట్ అయితే డిగ్రీ మొత్తం ఇంకో సెమ్ ఉంది, డిగ్రీ కంప్లీట్ చేసా. ఇప్పుడు ఈ ట్రైనింగ్ లోపు ఆల్మోస్ట్ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. ఒక సెమ్ ఉంది, ఆ సెమ్ కంప్లీట్ చేస్తే డిగ్రీ అయిపోతుంది. ఇక్కడ మీ లోకల్లో మీరు సెలెక్ట్ అయినరు అని తెలిసిన తర్వాత మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? అమ్మ నాన్న వీళ్ళందరూ చాలా హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయినాం కాబట్టి సెకండ్ టైం సక్సెస్ అయినామని ఫుల్ హ్యాపీ. అందరూ తెలిసిన అన్నలు కానీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ మా వాళ్ళని చెప్పుకున్న వాళ్ళు కూడా ఈరోజు చెప్పుకుంటారు. కానీ సపోర్ట్ చేసారు. అన్న ఫ్రెండ్స్ ఉంటారు, నాగేంద్ర అన్న, సాయిల్ అన్న, వీళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళైనా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏంటంటే డాడీ వాళ్ళ సైడ్ నుంచి ఎవరు సపోర్ట్ చేసేవారు కదా, ఇప్పటికైనా ఎవరు మాట్లాడారు. మమ్మీ వాళ్ళ సైడ్, డాడీ వాళ్ళ సైడ్. ఇక వాళ్ళు కూడా మా వాళ్ళు అని చెప్పుకోవడం ఈరోజు కొంత వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే జాబ్ లేనప్పుడు ఎవడు పట్టించుకోలే, ఈ రోజు జాబ్ వచ్చిందని అందరు మా వాళ్ళు అని చెప్పుకుంటారు కదా, అందుకోసం కొద్దిగా వింతగా అనిపిస్తుంది. ట్రైనింగ్ ఎట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? ట్రైనింగ్ అంటే తమ్ముడు చేసిండే మేడం, తమ్ముడు చెప్పిండు ట్రైనింగ్ ప్రాసెస్ ఏంది, ఎలా ఉంటది ఆల్రెడీ అని చెప్పిండు. ఎవరేం చెప్పారు, నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఆర్మీలో. ప్రతి ఒక్కరు కాల్ చేసి ట్రైనింగ్. ఇంతకు ముందు 5 minutes బ్యాక్ మా ఫ్రెండ్ కాల్ చేసిండు. ఆయన యూపీలో ఉంటాడు, మీరట్లో ఉంటాడు. ఆయన మా ఫ్రెండ్ ఇప్పుడే కాల్ చేసిండు. ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే ట్రైనింగ్ అనేది టఫ్, ట్రైనింగ్ అనేది కన్ఫర్మ్ గా టఫ్ ఉంటుంది. మార్నింగ్ లేవడం కానీ ఇవన్నీ మనం ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక ఆ ట్రాక్ కి వచ్చేసారు. సో లేవడం కానీ, రన్స్ కానీ, వర్కౌట్స్ కానీ ఆల్మోస్ట్ ఒక లెర్నింగ్ లో ఒక స్టెప్ వచ్చేసింది. సో నెక్స్ట్ స్టెప్ ఎనీవే ఏదైనా అంతే, స్టడీస్ అయినా ఒక వర్క్ అయినా ఏదైనా ఇంప్రూవ్మెంట్ అవుతున్నప్పుడు స్టెప్ బై స్టెప్ ఇట్స్ బికమ్స్ హార్డ్. సో అట్లాగే ఇప్పుడు మీరు ఇన్ కేస్ ఇప్పుడు వెళ్తారు, వెళ్ళిన తర్వాత టఫ్ ఉంటాయి, అక్కడ కూడా పనిష్మెంట్స్ ఉంటాయి, అక్కడ కూడా అన్నీ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మీకు మీరు ఎట్లా సెల్ఫ్ మోటివేట్ అవుతారు? మరి సెల్ఫ్ మోటివేట్ అంటే ఏదైనా మనం అక్కడ ఇంత కష్టపడ్డాం కాబట్టి అక్కడ ఈ కష్టాన్ని గుర్తు చేసుకుని అక్కడ ఉండాలి, అంతే. అక్కడ మన మోటివేషన్ మనమే. ఇక్కడ మరి లోకల్లో మీకు మీ జూనియర్స్ కావచ్చు, ఒకవేళ ఇట్లా కొందరికి ఏముంటుందంటే వెళ్ళాలి అని ఉంటుంది, అది మనసు మట్టుకే ఉంటుంది, కానీ ఆచరణలోకి రారు. సో అట్లాంటి వాళ్ళు అరే మనం అనుకున్నాం కానీ చేయలేకపోయినాం, వీళ్ళు చేస్తుండ్రు అని సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మరి ఇక్కడ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? అన్న మేము వస్తాం, మేము వెళ్తాం, ఎక్కడ చదివిండ్రు, ఎక్కడ చేసిండ్రు, ఎక్కడ ట్రైనింగ్ అని అడుగుతున్నారు. తెలిసిన వాళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్తారు, స్కూల్లో పక్కన స్కూళ్ళలోంచి వస్తారు. తమ్ముళ్ళు మా విలేజ్ నుంచి వచ్చారు. ప్రజెంట్ వాళ్ళది ఇప్పుడు 10th రిజల్ట్స్ వెయిటింగ్. వచ్చారు, అన్న ఇంటర్ ఎక్కడ చేసిన, అదే ఇక్కడ ఇది ఎక్కడ చేయాలి అన్ని అడిగారు. అడిగితే నేను చెప్పిన తర్వాత కూడా అన్న ఆలోచించి తీసుకుంటా డెసిషన్ అన్నారు, కానీ ఇప్పటికేం రెస్పాండ్ కాలేదు. ఈ రోజు కూడా కరీంనగర్ నుంచి సార్లు వస్తున్నాం కాల్ చేశారు, నీ క్యాంపెయినింగ్, నీ అడ్మిషన్స్ కోసం. వాళ్ళ గురించి వస్తామన్నారు, వస్తారు, కన్ఫర్మ్ వస్తారు. ఇక్కడనే లోలంలో ఉన్నామన్నారు, వస్తామని చెప్పారు. కానీ మా విలేజ్ మీరు మరి ఎట్లా అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? బాగుంటుంది వచ్చేయండి అని సపోర్ట్ చేయలేదు మేడం. కానీ వాళ్ళకి ఏంటంటే మనం ఎలా ఉందో అలా చెప్పాలా. ఇక్కడ ఒకటి చెప్పి అక్కడికి ఒకటి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని తిట్టుకోవడం అదంతా ఫెయిల్.
నేను అక్కడ మాకు ఏమేమి జరిగిందో ప్రతి ఒక్కటి చెప్పేసిన. ఓకే. చెప్పిన తర్వాత కొంతమంది భయపడి అన్న మేము వెళ్ళమన్నారు, కొంతమంది వెళ్తామన్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళపైన డిపెండ్ ఉంటుంది. అంటే ఒక సినిమా చూడంగానే మనం ఇట్లా చేయాలి ఉంటది. ఒక సినిమా కూడా నచ్చుతుంది, ఒకటి నచ్చది, అది విషయం. పర్టికులర్ గా ఆర్మీ రిలేటెడ్ కానీ ఏవైనా మిస్టీరియస్ మూవీస్ కానీ పోలీస్ రిలేటెడ్ కానీ అవి చూసినప్పుడు అనిపిస్తుంది, ఊపు వచ్చేస్తుంది, మనం చేయాలని అనిపిస్తుంది, ఒక ఎట్లా చేయాలి అని ఒకటి వస్తుంది. వచ్చి తీరా మాట్లాడితేనో పడిపోతారు, లేదా వెళ్ళి అక్కడ చూసిన తర్వాత మిస్ అవుతారు. అంటే మీరు ఒక స్ట్రాంగ్ విల్ పవర్ పెట్టుకొని స్టార్ట్ అయినరు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సెల్ఫ్ మోటివేట్ అయినరు. కానీ కొంతమందికి అట్లా వాళ్ళ విల్ పవర్ ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళలేకపోతారు. సో మరి మీరు వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ అంటే మన నుంచి ఉంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు మనమైన మా విలేజ్ చూసి డెఫినెట్ గా ఇప్పుడు వచ్చే వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. మా విలేజ్ లో ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ అంటే మేమిద్దరమే, అది కూడా ఒక ఇల్లు నుంచి మేమిద్దరు అన్నదమ్ములు. ఇప్పటికి నాకు తెలిసి మా విలేజ్ లో ఎవరు లేరు, మేమిద్దరం. నా దగ్గర కూడా చాలా మంది వచ్చి అన్న మేము వెళ్తాం ఎక్కడ తేజస్ ఏది అని ఒక డీటెయిల్స్ కనుక్కుంటే చెప్పేసినాం. కానీ మేము ఒకటి చెప్పింది ఏంటంటే వెళ్ళిన తర్వాత ఉండాలి. స్టార్టింగ్ ఎవడైనా హాస్టల్ అంటే అంత దూరం అంటే ఏడ్చాడు, అది చిన్నది కామన్ అయినా కానీ ఉండి ఏదో ఒకటి అనుకున్నది గోల్ అచీవ్ చేయాలి. ఓకే. సో మరి మీకు ఇద్దరికి ఒకటే చోట వచ్చిందా ట్రైనింగ్? వేరువేరుగా? నాది బెంగళూరు, రామ్ది వచ్చేసి మధ్యప్రదేశ్. ఓకే. సో ఇక్కడ సెపరేట్ అయిపోయారు, ఛాన్స్ దొరకలేదా? ఆఫ్ కోర్స్ నేను అంటున్నాను, అంటే అక్కడ ఛాన్స్ మిస్ అయింది. ఛాన్స్ వస్తుంది అనుకున్నా, ఎందుకంటే అక్కడ ర్యాలీలో కూడా మా ఇద్దరి దగ్గర అంటే ఇప్పుడు మనది లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ నంబర్ వస్తుంది, ఇద్దరిది పక్కనే నంబర్. ఆ నంబర్ బట్టి ఇద్దరి చాయిస్ వస్తుంది అనుకున్నా, కానీ రాలేదు. జాయినింగ్ ఎప్పుడు? ఈ మంత్ లాస్ట్ లో ఇద్దరికి సేమ్. ఓకే. సో మరి ప్రిపేర్ అవుతున్నారా వెళ్ళడానికి? ప్రిపేర్ అయిపోయి నిన్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఓకే. వెళ్ళాలి. ఇద్దరిది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. అండ్ మీరు ట్రైనింగ్ పూర్తి చేసుకోండి, పోస్టింగ్లోకి వెళ్ళండి. మీరు మళ్ళీ వెళ్ళొచ్చాక కలుద్దాం, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా ఉంది. మనం ఎందుకు పర్టికులర్గా నేను మిమ్మల్ని అంటే మీ వెరిఫికేషన్ అయ్యేంత వరకు డిస్టర్బ్ చేయలేదు, ఎందుకు అడుగుతున్నాను, ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ ఏరియాలో మనం ముందు అనుకున్నట్టుగా చాలా తక్కువ ఉన్నారు, చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. సో యునీక్, అందరు ఒకటే ధోరణిలో కళ్ళు మూసుకొని ఒక ట్రైన్లో గుంపులో గోవిందలాగా ఒక ఇద్దరితో దాని వెనకాల వెళ్ళడం కాకుండా, సో ఒక డిఫరెంట్ మీ రేంజ్కి తగినట్టు, మీ ఫిట్నెస్కి తగినట్టు, మీ మెంటాలిటీకి తగినట్టు ఒక యునీక్ ట్రాక్ని ఎంచుకున్నారు. సో అట్లాంటి మీ ఎక్స్పీరియన్స్ చెప్తే ఇంకా ఇట్లాంటి అంటే కొందరేమో ఆప్షన్ లేక, కొందరు ఎలా వెళ్ళాలో తెలియక, గైడ్ చేసే వాళ్ళు లేక, ఇంకొందరికి అంటే వెళ్ళాలా వద్దా అన్న ఒక డైలమో. సో ఇట్లాంటి వాటిని బ్రేక్ చేసి వాళ్ళకి చూపిస్తే వీ కెన్ డూ, వీళ్ళు మన పిల్లలే, ఇక్కడ ఉన్న వాళ్ళే అంటే కొంతమంది వెదర్ పడదనో మనకి సెట్ కాదనో అట్లాంటివి ఉంటుంటాయి, చూసుకుంటారు, అట్లాంటి వాటిల్లో కూడా బ్యాక్ అయిపోతారు. ఫస్ట్ యూత్కి ఏం చెప్పాలంటే అగ్నివీర్ అనేది ఉంది కాబట్టి వెళ్ళొద్దు అనుకుంటే, అగ్నివీర్ అయినా సరే మేడం వెళ్ళాలా. ఎందుకంటే నేషన్కి సర్వీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. నువ్వు 1 year సర్వీస్ చేస్తున్నావు, 1 day సర్వీస్ చేస్తున్నావు, డజంట్ మ్యాటర్, కానీ సర్వీస్ అనేది చేయాలి డెఫినెట్గా. ప్రతి ఫీల్డ్ లో ఎక్కడ స్ట్రగుల్ లేదు, ఎక్కడ ప్రాబ్లం లేదు, ఎక్కడైనా టఫ్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకునే ప్లేసే డిఫరెంట్. అండ్ మీకు ఇక్కడ చాలా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ట్రైనింగ్ లో స్టైఫండ్ ఉంటుంది, చదువుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అది మీరు టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. సో నిజం చెప్పాలంటే మీకు ట్రైనింగ్ అయిపోయి పోస్టింగ్కి వెళ్ళాక స్టడీస్కి స్టడీస్ ఉంటుంది, శాలరీకి శాలరీ ఉంటుంది, ఎంజాయ్కి ఎంజాయ్ ఉంటుంది. అసలు మీరు ఎవరినైనా కనుక్కున్నారా పోస్టింగ్లో వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళ ఎంజాయ్మెంట్కి అసలు మంచి ఒక పేరు, ఎంత సర్వీస్ చేస్తారో, ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత ఎంజాయ్మెంట్ కూడా ఉంటది. అది ఎప్పుడైనా కనుక్కున్నారా? మీ వాళ్ళు ఉన్నారు? తమ్ముడే ఉన్నాడు, తమ్ముడిని కనుక్కో. అంత బాగా అంత ఎక్కడికి వెళ్ళినా ఒక ట్రైనింగ్ 7 months అనేది టఫెస్ట్ పార్ట్ ఇన్ ఆర్మీ. ఆ ట్రైనింగ్ ఒకటి తట్టుకో అన్న, బయటకు పోస్టింగ్కి వచ్చేసిన తర్వాత బాగుంటా అన్నాడు. తమ్ముడు కూడా ట్రైనింగ్ చేసినప్పుడు బాగా దెబ్బలు తినడం చాలా వేసిందంట, చెప్తాడు ఫోన్ చేసి, ఏం కాన ట్రైనింగ్ అంటేనే రగడ ఉంటేనే అక్కడ నడుస్తుంది ట్రైనింగ్ లా,
లేకపోతే ఏం కాదు, ట్రైనింగ్ కంప్లీట్ చేసుకో, సర్వీస్ చేసేటప్పుడు పోస్టింగ్లో బాగుంటుందని చెప్పి హ్యాపీగా ఉంటానని చెప్పిండు. ఒకటి ఏంటంటే ఆడు ఫోన్ చేసి చెప్పేది, అన్న ఇంటి కాడ ఉండం అది ఒక్కటే కానీ అంత మంచిగా ఉంటుంది అని చెప్తాడు. అంతే. ఇప్పుడు ఎవరు ప్రొఫెషన్ వచ్చిన తర్వాత ఎవరు ఇంటి దగ్గర ఉంటారు? ఆడు చెప్పేది అది ఒకటి. అవసరం అనుకుంటే మీ క్వార్టర్స్ మీకు ఉంటాయి, మీ వల్లనే ఈ కోతల టైం అయిపోయిందంటే మళ్ళా ఫ్రీ టైం వరకు మీరే ఉంచేసుకోవచ్చు అక్కడ, నో ప్రాబ్లం. సో ఇది చూసిండ్రు కదా, రామ్ లక్ష్మణ్ వాళ్ళు తలుచుకున్నారు, తలుచుకొని ఫస్ట్ అటెంప్ట్ మిస్ అయినా సెకండ్ అటెంప్ట్ అంతకంటే కసిగా పార్టిసిపేట్ చేసి ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్తున్నారు. మనకి ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి, బట్ దేశానికి సేవ చేయగలగాలి అనే ఒక ఆలోచనే ఒక పెద్ద మెరిట్. సో ఆ మెరిట్ని వీళ్ళు సాధించేసిండ్రు. వాళ్ళ గోల్లో ఒక ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిపోయింది, వాళ్ళు ఫర్దర్ స్టెప్స్గా ముందుకు వెళ్తున్నారు. చాలా మంది యువత 10th కాగానే ఇంటర్ కాగానే ఏం చేయాలి, ఎక్కడ మనం చైన్ అవుతాం, ఎలా వెళ్ళాలి అనే ఒక చిన్న అనుమానాలతో ఉంటారు. సో మనం దేశానికి సేవ చేయగలిగిన రోజు అది చాలా చాలా మన జీవితానికి ఒక సార్థకత అని చెప్పొచ్చు. ఎందుకు అంటే యూత్ ఆలోచించినంత ఫాస్ట్గా, యూత్ ఆలోచించినంత స్ట్రాంగ్గా ఎవరి ఆలోచన ఉండదు. అంటే అనుభవం పెద్దవాళ్ళకు ఉంటుంది, బట్ ఒక ఉడుకు రక్తం అని దేనికంటారు? సో దేశానికి ఒక వెన్నుముక అంటే జవాన్, కిసాన్. సో ఇక్కడ ఈ కిసాన్ ఇంటి నుంచి 2 జవాన్లు వెళ్తున్నారు. ఇలాంటి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడం సుమన్ టీవీ బాధ్యతగా భావిస్తుంది. సో ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్స్ టైం, సో 10th ఇంటర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ మీరు మీ గోల్కి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు ఫిజికల్ ఫిట్నెస్ని చాలా బాగా చూసుకోండి. మన ఫిజికల్ ఫిట్నెసే మనల్ని ఏ రకమైన స్ట్రెస్ నుంచైనా, ఎలాంటి బాధల నుంచైనా బయటకు పడేస్తుంది. సో బీ కాన్ఫిడెంట్, బీ అవేర్ అబౌట్ ద ఆర్మీ సెలెక్షన్స్. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా టక్కన వెళ్ళండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఎక్కడ బ్యాక్ స్టెప్ అయ్యద్దు, ఏది మిమ్మల్ని ఆపదు. మీరు ఇట్లాగే ముందుకెళ్ళి దూసుకెళ్ళి ఫినిష్ చేసుకొని టక్మని రిటర్న్ వచ్చేసేయండి. మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.